హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత శ్రావణ్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే మేము రామానాయుడు స్టూడియోస్కి అయితే వెళ్ళాము. ఈ స్టూడియో అయితే రుషికొండ బీచ్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఈ స్టూడియో రోడ్ అయితే కనిపిస్తుంది. ఇదైతే కొండపైన అయితే ఉంటుంది. అండ్ ఈ స్టూడియో నుంచి అయితే బీచ్ వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. దీనికైతే లోపలికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అడల్ట్స్కి అయితే 60 రూపీస్ తీసుకుంటున్నారు, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్. ఇంకా వేరేగా షూటింగ్స్ ఏమైనా అయితే వేరేగా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ స్టార్టింగ్ అయితే ఇలాగ ఫార్మసీ థీమ్ అయితే ఉంటుంది. దానికి ఆపోజిట్లో అయితే ఇదైతే ఉంది. అండ్ ఆ ఫార్మసీ థీమ్ పక్కన నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్లోకి అయితే వెళ్తే స్టార్టింగ్ అయితే ఈ ఎమర్జెన్సీ హాస్పిటల్ అయితే ఉంది. లోపలైతే బెడ్స్ అన్నీ కూడా ఉన్నాయి, కానీ లాక్ వేసి ఉంది. లోపలికైతే వెళ్ళడానికి అయితే అవ్వదు. హాస్పిటల్ ఆపోజిట్లో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది. అండ్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే పోలీస్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. ధర్మసాగరం పోలీస్ స్టేషన్ ఇదైతే ఓపెన్లోనే ఉంది. అందరూ కూడా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు లోపల. అండ్ నేను కూడా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇదైతే రియల్గా జైలు లాగే ఉంది. ఇందులో ఫొటోస్ తీసుకొని పెడితే నమ్మేస్తారు. అండ్ స్టేషన్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్కి పక్కన విలేజ్ థీమ్ అయితే ఉంటుంది, పెంకుటిల్లు అయితే ఉంటుంది. అండ్ అక్కడైతే బాగుంది. అండ్ లోపలికి అయితే వెళ్ళాము. లోపల మొత్తం కూడా అండ్ లోపల అయితే చాలా బాగుంది. హౌస్ లోపల అయితే దీనికి బ్యాక్ సైడ్ అయితే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే మొత్తం ఐటీ సర్జ్ అంతా కూడా కనిపిస్తాయి. అది అంటే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇది రామానాయుడు స్టూడియోస్కి బ్యాక్ వ్యూ పాయింట్ ఇదంతా. అండ్ చూసారు కదా, అవి కంపెనీస్ అయితే. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది స్టూడియో. ఇందులో అయితే మొత్తం అతనికి వచ్చిన అవార్డ్స్ అండ్ అతని ఫొటోస్ అండ్ వెంకటేష్ గారికి వచ్చిన అవార్డ్స్, అతని ఫొటోస్ అన్నీ కూడా పెట్టారు. చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ అంతా కూడా చుట్టూరున. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే షాప్స్ అయితే ఉన్నాయి. ఇలా షట్టర్స్ వేసి ఉన్నాయి, ఏది కూడా ఓపెన్లో లేవు, అన్నీ కూడా క్లోజ్లోనే. అండ్ ఇలాగా చాలా మూవీస్లో చూసాం కదా మనం, లైన్గా షాపులు అవి. అండ్ ఇదైతే స్టూడియోకి సెంటర్లో అయితే బిల్డింగ్ అయితే ఉంటుంది, చాలా పెద్ద బిల్డింగ్. ఈ బిల్డింగ్కి లోపల అయితే ఇలా పెద్ద స్టేడియం అయితే ఉంది. ఇందులో అయితే ఏమీ అంటే వెహికల్ కార్ పార్కింగ్ అలాగా ఉంది, అంతే, ఇంకేమీ లేవు. అండ్ ఆ బంగ్లాకి పక్కన అయితే టెంపుల్ థీమ్ అయితే ఉంది. ఇందులో అయితే ఏమీ దేవుణ్ణి అయితే ఏం పెట్టలేదు, అలాగా టెంపుల్ అయితే కట్టారు అంతే. అండ్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఇందులో అయితే అప్పట్లో యూజ్ చేసిన ఓల్డ్ కెమెరాస్ అన్నీ కూడా ఉన్నాయి. ఓల్డ్ కెమెరాస్, లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మా హస్బెండ్ అయితే కెమెరా అయితే స్టార్ట్ చేస్తున్నారంట. అండ్ లోపల అయితే ఇవి ఇక్కడ దీనికి ఏంటంటే బయట అయితే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. లోపల అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ తీయొద్దని చెప్పారు. కానీ నేనైతే అతనికి కనిపించకుండా వీడియో అయితే తీశాను. అండ్ ఇక్కడైతే కెమెరాస్ ఉన్నాయి కదా, ఫ్రంట్ అయితే ఇలాగా నేమింగ్స్ అయితే పెట్టారు. అండ్ అక్కడి నుంచి అయితే మొత్తం అంతా చూసి బయటకు అయితే వస్తాము. మొత్తం మ్యాక్సిమం మేమైతే స్టూడియో అంతా కూడా కవర్ చేస్తాము. ఈ స్టూడియో మొత్తం కూడా 1 అవర్లో మనం కంప్లీట్గా తిరిగియచ్చు. స్టార్టింగ్లో అయితే ఇలాగా బుద్ధుడి విగ్రహం అది అయితే ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ అయితే వ్యూ పాయింట్ ఉంటుంది. దాని పైకి అయితే మనం ఎక్కి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే మొత్తం బీచ్ అంతా కూడా బాగా కనిపిస్తుంది. మంచి వ్యూ పాయింట్ ఇదైతే, చూసారా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇలాగా ఇండివిజువల్గా హౌసెస్ అయితే ఉన్నాయి. వాటికైతే నెంబరింగ్ ఉంది. ఇదైతే
రూమ్ నెంబర్ 104 అంట. నేనైతే ఓపెన్ అవుతుందేమో అని చూసాను. ఓపెన్లో అయితే ఏమీ లేవు, అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. అండ్ అక్కడ అయితే కొంచెం ముందున కిడ్స్కి అయితే ప్లే ఏరియా అయితే ఉంది. అండ్ మొత్తం కంప్లీట్గా స్టూడియో అంతా చూసి అండ్ స్టూడియో బయటకు అయితే వచ్చేసాము మేము. అండ్ లోపల అయితే సంథింగ్ ఏదో షూటింగ్ అయితే అవుతుంది. నాకైతే వాళ్ళైతే ఎవరో తెలీదు. మా హస్బెండ్కి అయితే వాళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపించిందంట. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే అంత పెద్దగా అయితే ఎక్కువ మంది అయితే ఏమీ లేరు, చాలా తక్కువ మందే ఉన్నారు. అండ్ కరెక్ట్గా 6 అవగానే మొత్తం అందరినీ కూడా బయటకైతే పంపిస్తారు. స్టూడియోలో అయితే ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సెక్యూరిటీ గార్డ్స్ అయితే వచ్చి పంపిస్తారు. అండ్ ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఎంతమంది స్టూడియోకి వెళ్ళి చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎంతమంది చూడలేదో వెళ్ళి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. అండ్ మేమైతే కొండ అయితే దిగడం స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ అయితే మేము బీచ్కి అయితే వెళ్ళాము, రుషికొండ బీచ్కి అయితే. ఆ రోజైతే సండే కాబట్టి చాలా రష్గా ఉంది బీచ్ అయితే, అసలు ఖాళీ లేదు, చాలామంది ఉన్నారు. మేమైతే ఖాళీగా ఉన్న దగ్గర అయితే వెళ్ళాము కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికని. అండ్ బీచ్లో కొంచెంసేపు కూర్చొని నెక్స్ట్ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చికెన్ సూప్ అయితే తాగాము అక్కడ. ఓడా పార్క్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.